హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చ్యూన్ టారో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రీడింగ్ ఏంటంటే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ప్రజెంట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. ఏస్ ఆఫ్ వాండ్స్. ఓ బాయ్, ఈ డెవిల్ ఎనర్జీ మాత్రం వదలట్లేదు అసలు. అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు కొంచెం టఫ్గా ఉంది, నేనైనా చెప్తున్నాను అనుకోండి. అఫ్ కోర్స్ ఫస్ట్ ఇవి చూద్దాం. ఏస్ ఆఫ్ వాండ్స్ పదే పదే నా రీడింగ్స్లో ఇది కూడా వస్తుంది. నాకు తెలిసి మీ మధ్యలో నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ ఉంటే ఈ పర్సన్ న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు. అది ప్యాషనేట్, అంటే మీ మీద ఈ పర్సన్ ప్యాషనేట్గా ఉన్నారు. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి, ఎందుకంటే మీతో ఉన్న హ్యాపీ డేస్ గుర్తున్నాయి, మీతో గడిపిన మంచి రోజులు, తనకి హ్యాపీగా ఉన్నవి గుడ్ డేస్ గుర్తున్నాయి కాబట్టి, మీరంటే ఇష్టం ఉంది కాబట్టి, ఇది కూడా ప్యాషనెట్ కార్డే. బాగా మీ మీద అబ్సెసివ్గా ఉన్నారు అంటానికి ఇది కూడా పదే పదే వస్తుంది నా రీడింగ్స్లో. అంటే మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం అని నాకైతే అర్థమవుతుంది. సో కరెంట్ ఫీలింగ్స్లో ఇది వస్తే ఇది నెగిటివ్ ఏం కాదు, ఎందుకంటే ఆ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం అని చెప్పడం. ఇష్టం కాదు, అతి ప్రేమ అని చెప్పొచ్చు ఇంకా బాగా. సో మీ మీద ఉన్న, మీ మధ్యలో ఉన్న ఇంటిమెసీ, మీ మంచి గుడ్ డేస్ గుర్తున్నాయి. సో ఈ పర్సన్ మళ్ళీ న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు. మీ మధ్యలో బ్యాలెన్స్ తీసుకురావాలి, మీ బంధాన్ని ఒక బ్యాలెన్స్ లాగా తీసుకురావాలి. ఇంతకుముందు ఎవరెవరికో అనవసరమైన వాళ్ళందరికీ నేను వాల్యూ ఇచ్చాను, నీకు వాల్యూ ఇవ్వలేదు, ఇప్పుడు కంపల్సరీగా వాల్యూ ఇవ్వాలి, మన కనెక్షన్లో బ్యాలెన్స్ తీసుకురావాలి అని ప్రజెంట్ ఆ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు మీ గురించి. ఫ్యూచర్ చూస్తున్నారు మీ పర్సన్. ఫ్యూచర్లో ఈ పాస్ట్లో జరిగిన, ప్రజెంట్లో జరుగుతున్న ఈ మిస్టేక్స్ ఏమీ ఉండకూడదు. ఒక రిలేషన్షిప్ అనేది ఒక బ్యాలెన్స్గా ఉంటే ఫ్యూచర్లో ఇంకా బాగుంటుందని ప్రజెంట్ బ్యాలెన్స్ తీసుకొచ్చి ఫ్యూచర్లో, ఎందుకంటే ఈ పర్సన్కి ఇది కూడా వ్యాండ్స్ మీ మీద మంచి ప్యాషనేట్గా ఉన్నారు. ఎమోషనల్గా లవ్ అనే కాదు, మంచి ప్యాషనేట్గా, అంటే టోటల్గా మీరంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం. సో ఫ్యూచర్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, ఫ్యూచర్ బాగుండాలి, మీతో ఉన్న లైఫ్ బాగుండాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ఎస్, జడ్జ్మెంట్, అంటే పాస్ట్లో మిమ్మల్ని పెద్ద పట్టించుకోలేదు ఈ పర్సన్, నెగ్లెక్ట్ చేశారు. సో ఇప్పుడు దేవుడి ముందు చేతులు చాపుతున్నారు, నేను తెలుసుకోలేకపోయాను, నా తప్పు ఇప్పుడు తెలిసింది, అలాంటి పర్సన్ని నేను పట్టించుకోలేదు, అది నేను చేసిన మిస్టేకే, ఇక నుంచి అట్లాంటిది రిపీట్ అవ్వదు, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆ యూనివర్స్ ముందు, ఆ గాడ్ ముందు చేతులు చాపి ప్రే చేస్తున్నారు, ఒక ఛాన్స్ అని. అంటే పాస్ట్లో మీకేం వాల్యూ లేదు, మిమ్మల్ని ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేయని వాళ్ళు కనిపిస్తున్నారు నాకు. అంత డేవిలిష్గా మీ మీద అంత ఇష్టం ఉన్నా, అంత
ఏమంటారు, ప్యాషనెట్గా ఉన్న మిమ్మల్ని ఒక్కొక్కసారి తన డెవిలిష్ మెంటాలిటీతో చిన్న చూపు చూడడం, తక్కువ చేయడం, తప్పుగా మాట్లాడడం, అంటే ఆ పర్సన్ నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, అలా ఆ పర్సన్ పనులతోటి మాటలతోటి మీకు పెయిన్ ఇచ్చినట్టు నాకు అర్థమవుతుంది. సో మిమ్మల్ని ఈ పర్సన్ బాధ పెట్టారు, మీరు ఈ పర్సన్ వల్ల బాధపడ్డారు. అదే ఈ పర్సన్ తెలుసుకున్నది. నా వల్ల తను చాలా సఫర్ అయింది, నేను అసలు తను ఒక మనిషిలా కూడా చూడలేదు. సో ఇప్పుడు నేను ఇక ముందు అలా చేయను, ఫ్యూచర్లో అలాంటివి రిపీట్ అవ్వకూడదు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. పాస్ట్లో నెగ్లెక్ట్ చేశాను కరెక్టే, ఇప్పటి నుంచి తనకిచ్చే ఇంపార్టెన్స్ ఈక్వల్ గివ్ అండ్ టేకెన్ ఉండేలా చూసుకుంటాను అని ఆ యూనివర్స్ని ప్రే చేస్తున్నారు ఈ పర్సన్. ఈ పర్సన్ ఇంకా డార్క్ ఎనర్జీలో కూడా ఉన్నారు. సో అందుకే పూర్తిగా ఓపెన్ అవ్వకుండా, ఇంకా మీ దగ్గర నిజాలు చెప్పకుండా ఈ పర్సన్ మీ దగ్గర ఫుల్ లెంత్లో ఓపెన్ అవ్వలేదు. అంటే ఆ పర్సన్కి ఏం చెప్తే ఏమవుతుందో అన్న భయం ఉంది, తనకి భయం ఉంది, ఏం జరుగుతుందో అన్న టెన్షన్, భయము, ఒక ఇల్యూజన్లో బతుకుతారు. ఏదో అయిపోతుంది, ఇది చెప్తే అదేదో అయిపోతుంది అన్నట్టు. ఈ పర్సన్ రియాలిటీలో ఉండేదానికన్నా భ్రమల్లో ఉండేది ఎక్కువ. ఏం జరుగుతుందో, ఏం చెప్తే ఏమవుతుందో, ఎటు నుంచి ఏమొస్తుందో, అసలు ఈ రిలేషన్షిప్ ఏమైపోతుందో, తనేమైపోతారో, ఈ పర్సన్ భ్రమల్లో ఎక్కువ బతుకుతారు. ప్లస్ ఈ పర్సన్కి మీ మధ్యలో మదర్ ఇష్యూస్ అయినా ఉండొచ్చు, థర్డ్ పార్టీ ఇష్యూస్ అయినా ఉండొచ్చు. ఎస్, ఈ పర్సన్ దానివల్ల కూడా సఫర్ అవుతున్నారు, అది మీకు దగ్గర చెప్పుకోలేకపోతున్నారు. ఈ పర్సన్ తన లైఫ్లో అట్లా తనని కంట్రోల్ చేసే థర్డ్ పార్టీస్ ఉన్నారు. అది ఫ్యామిలీ అవ్వచ్చు. థర్డ్ పార్టీ అంటే వాళ్ళ మదర్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి నాకు. కొంతమంది మ్యారీడ్ అయితే వాళ్ళ స్పౌస్. ఇంకా చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ఎస్, మీ మధ్యలో ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, గొడవలు జరిగాయి, మీకు టవర్ మూమెంట్ వచ్చింది. ప్రజెంట్ మీరు నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్లో ఉన్నారు. మీరు మాటలతోటి చాలా బాధ పెట్టుకున్నారు. మీ మధ్యలో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. టోటల్గా మీరు అప్పటి వరకు కట్టుకున్న మీ ఇద్దరు ఈ రిలేషన్షిప్ గురించి కట్టుకున్న మేడలన్నీ కూలిపోయినాయి. టోటల్గా బ్లాస్ట్ అయిపోయింది అంతా, కొలాప్స్. సో మీ మధ్యలో టవర్ మూమెంట్ ఉంది, నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్లో ఉన్నారు. అందుకనే ఈ పర్సన్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ మధ్యలో మీ ఇద్దరు అంటే ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉన్నారు. కాంటాక్ట్లో ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఏదో అనుకోని సిచ్యువేషన్స్ జరిగాయి. అది టవర్ మూమెంట్ వచ్చే సిచ్యువేషన్స్ భయంకరంగా జరిగాయి. ఒక విధంగా మీ మధ్యలో తుఫాను, భూకంపం లాంటిదే వచ్చింది, నాకు అర్థం అవుతుంది. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయండి, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. ఏదో ముందు నుంచి అనుకోని రోజు రోజు పెరిగింది కాదు. మీ మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా టవర్ మూమెంట్ వచ్చింది. ప్రజెంట్ అయితే నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్లో ఉన్నారు. ఎస్, మీ మధ్యలో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు.
ఇంకా మీ చుట్టూ ఉన్న అంటే మీరు ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయితే మీది, మీ కొలీగ్స్, మీరు ఇంటి చుట్టుపక్కల వాళ్ళైతే మీ నైబర్స్ ప్లస్ మీ రిలేటివ్స్, వీళ్ళందరి ఈవిలై మీ మీద ఉంది. సో ఈ పర్సన్ ఏమో ట్రెడిషన్కి వాల్యూ ఇస్తారు, వాళ్ళ ఫ్యామిలీకి వాల్యూ ఇస్తారు. మీరు కూడా వాళ్ళ ట్రెడిషన్ ఫాలో అయితేనే మీకు వాల్యూ ఇస్తారు. మీకు నచ్చినట్టుగా మీరేం చేయాలనుకుంటున్నారో అది చేస్తే ఈ పర్సన్ ఓకే చేయరు. సో చాలామంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది నాకు మీ కనెక్షన్లో. వీళ్ళందరి వల్ల కూడా మీ మధ్యలో టవర్ మూమెంట్ వచ్చింది. గాసిప్స్ చేసుకోవడం, మీ కనెక్షన్ గురించి మాట్లాడుకునే వాళ్ళు కూడా ఎక్కువ. నెక్స్ట్ ఏంటి అని మిమ్మల్ని, మీ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు గమనించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీ లైఫ్లో. ఆ పర్సన్ ఇవంతా ఆలోచిస్తున్నారు. టవర్ మూమెంట్ వచ్చింది, ప్లస్ ఇంత గాసిప్స్ జరుగుతున్నాయి, నెక్స్ట్ ఏంటి, నేను యాక్షన్ తీసుకోవాలంటే ఎట్లా అని చెప్పి. కొంతమంది అయితే ఈ కనెక్షన్ నుంచి, కొంతమంది అయితే మీ పర్సనే వాకవే చేశారు, కొంతమంది అయితే మీరే వాకవే చేశారు ఈ కనెక్షన్ నుంచి. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, ఎమోషనల్ బాండ్ ఉంది మీ మధ్యలో. ప్రేమ లేదా అంటే ఉంది, ఎమోషన్స్ కూడా ఉన్నాయి, కానీ వాటిని పట్టించుకునే పొజిషన్లో ఈ వాకవే చేసిన పర్సన్స్ లేరు. అంటే అది టెంపరవరీ, ప్రజెంట్ వాకవే చేశారు. ఫుల్ లెంత్గా వద్దని వదిలేసి కనెక్షన్ ఎండ్ చేసుకుని వెళ్ళిపోవడం కాదు, ప్రజెంట్ అయితే నాకు వద్దు అన్నట్టుగా వాకవే చేశారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ఎస్, ఈ పర్సన్ లోన్లీగా ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ అయితే ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మీ మధ్యలో జరిగిన టవర్ మూమెంట్, మీ మధ్యలో నాకు ఈ కనెక్షన్ వద్దని మీరు కానీ ఆ పర్సన్ కానీ డిసైడ్ చేసుకున్నది, మీ మీద ఈ జనాలు మాట్లాడుకునే గాసిప్స్, ఇవన్నీ ఆ పర్సన్ టోటల్గా హర్ట్ అయ్యారు ఈ పర్సన్. సో ప్రజెంట్ అయితే లోన్లీగా అంతర్మదనం చేసుకుంటున్నారు. అసలు ఏంటి, ఎక్కడ జరిగింది మిస్టేక్, నా వల్ల ఎంతవరకు జరిగింది మిస్టేక్ అని ఆ పర్సన్ ఆలోచించుకుంటున్నారు. ఆలోచించుకున్న తర్వాత స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే తొందరపడితే మళ్ళీ రిలేషన్షిప్ ఎక్కడ దెబ్బతింటుందో, ఎందుకంటే తన వల్లే మ్యాక్సిమం ఈ సిచ్యువేషన్స్ అన్నీ జరిగాయని అర్థమవుతుంది. టవర్ మూమెంట్ రావడం కానీ, మీరు వాకవే చేయడం కానీ, ఇదంతా ఈ పర్సన్ వల్ల జరిగిందని అర్థమవుతుంది. అందుకే ఆ పర్సన్ అంతర్మదనం చెందుతున్నారు. నేనే అసలు తనకి అసలు వాల్యూ ఇవ్వలేదు ఈ రిలేషన్లో, తనకి ఇవ్వాల్సినంత వాల్యూ నేను ఇవ్వలేదు, ఎవరెవరికో వేరే వాళ్ళకి ఇచ్చాను, అనవసరమైన వాళ్ళకి ఇచ్చాను, అసలైన పర్సన్ ఈ పర్సన్ నా పర్సన్ కానీ నేను వాల్యూ ఇవ్వలేదు అని ఫీల్ అవుతున్నారు ఆ పర్సన్. ఎస్, మీదొక సోల్మేట్ బాండ్. సో అందుకే మీ మధ్యలో టవర్ మూమెంట్ వచ్చినా మీ కనెక్షన్ ఎండ్ అయిపోలేదు. ఎందుకు అంటే మీదొక డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నది, డివైన్ కనెక్షన్. ఇదేదో మీరు కనెక్ట్ చేసుకున్న కనెక్షన్ కాదు, ఇది డివైన్ కలిపిన బంధం. సో థర్డ్ పార్టీ ఉంది, కంపల్సరీగా మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది. కొంతమంది మదర్ వల్ల మీకు ఈ టవర్ మూమెంట్ వచ్చింది. మీ మధ్యలో
మదర్ ఇష్యూస్ వల్ల మీరు విడిపోయారు. కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ పక్కా ఉన్నారు. ఎవరంటే స్పౌస్, అంటే ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళ వైఫ్ ఉన్నారు. ఆ పర్సన్ ఉన్నా సరే ఈ పర్సన్ మీ కనెక్షన్ కోసమే చూస్తున్నారు. ఈ పర్సన్ తన లైఫ్లో ఆల్రెడీ ఒక పర్సన్ ఉన్నా ఈ పర్సన్ మాత్రం మీ కనెక్షన్ కేసే చూస్తున్నారు. మీతోనే తనకి సోల్ బాండ్ ఉంది అని చెప్పి, సోల్ కనెక్షన్ మీతోనే గట్టిగా ఉంది. ఈ పర్సన్ మీతోనే సోల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు. ఎస్, ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్. ఇది కూడా మ్యారీడ్ పర్సన్నే చూపిస్తుంది. సో ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్. సో మీకు వాల్యూ ఇవ్వకుండా తన ఫైనాన్షియల్గా గ్రో అవ్వడానికి తన ఫైనాన్స్ మీదే ఫోకస్ చేశారు ఈ పర్సన్. మీకు వాల్యూ ఇవ్వలేదు. సో ఇప్పుడు దేవుడి ముందు చేతులు చాపారు మీ వాల్యూ తెలుసుకొని. మీ మీద ఉన్న ప్యాషన్, అట్రాక్షన్ అన్నీ గుర్తొచ్చి ఒక సోల్ కనెక్షన్ ఉంది. ఇలా సోల్ బాండ్ ఉన్న వాళ్ళకి ఆ మ్యాగ్నెటిక్ పుల్ ఉంటుంది. దూరంగా ఉన్న టవర్ మూమెంట్ వచ్చి మీరు దూరంగా ఉన్న ఎంత వాకవే చేసినా మీ మధ్యలో ఉన్న ఆ సోల్ కనెక్షన్ వల్ల ఆ మ్యాగ్నెటిక్ పుల్ ఉంటుంది. మీరు మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా, మీరు దూరంగా ఉన్న, నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్లో ఉన్న మీ మధ్యలో టెలిపతి వేలో మీరు కనెక్ట్ అయ్యే ఉంటారు. సోల్ కనెక్షన్స్ అంటేనే అలా ఉంటాయి. సో సోల్ కనెక్షన్స్ అంటేనే మీ మధ్యలో అది కనెక్ట్ అయి ఉంటుంది. కార్డ్ కనెక్షన్ కనెక్ట్ అయి ఉంటుంది. టెలిపతి వేలో మీరు మాట్లాడుకుంటుంటారు. అంటే మీరు ఇక్కడ ఏం ఫీల్ అయ్యేది ఆ పర్సన్కి తెలిసిపోతుంది, ఆ పర్సన్ ఏం ఫీల్ అయ్యేది మీకు తెలిసిపోతుంది. దాన్ని టెలిపతి వే అంటారు. సో మీరు ఎంత దూరంలో ఉన్నా మీరు ఆ ఫీల్ అవుతారు. ఆ పర్సన్ బాధపడుతున్నా మీకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది. ఈ పర్సన్ బాధపడుతున్నా హ్యాపీగా ఉన్నా అది కూడా మీరు ఫీల్ అవ్వగలరు. ఒక సోల్ టు సోల్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఒక టెలిపతి వేలో వీళ్ళ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. ఎస్, ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవాలి, న్యూ బిగినింగ్స్ చేయడానికి ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఎస్, ఇది కూడా యాక్షన్ కార్డే. ఇది యాక్షన్ కార్డే, ఇది యాక్షన్ కార్డే. ఎస్, 9 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్. ఆ పర్సన్ లైఫ్లో అన్నీ ఉన్నాయి. ఒక మీరు లేని లోటు మీరుంటే ఆ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్. 10 ఆఫ్ కప్స్, అది మీతోనే. ఆ ఒక కప్పు మిస్ అయింది మీతోనే. సో దానికోసం ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ మధ్యలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, అయినా ఈ పర్సన్ ఏమీ పట్టించుకోరు. ఏజ్ డిఫరెన్స్ ఉంది, క్యాస్ట్, కల్చర్ అన్ని విధాల చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అయినా సరే ఈ పర్సన్ ఏది పట్టించుకోరు. వాటిని ఏమీ తలుచుకోలేదు ఈ పర్సన్. వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. సో అదండి, మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీతో న్యూ బిగినింగ్స్ చేయాలి. ఎందుకంటే మీ మధ్యలో టవర్ మూమెంట్ వచ్చింది, మీరు వాక్ అవే చేసేసారు. అంతా మీ గురించి గాసిప్స్ వచ్చాయి. అంటే మీరు స్కూల్ రిలేటెడ్, ఆఫీస్ రిలేటెడ్ అయితే అక్కడ మీ కొలీగ్స్ మీ గురించి అంతా గాసిపింగ్ చేసుకోవడం. ఈ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అయ్యి మీదొక సోల్ బాండ్, మీకు ఇంపార్టెంట్ ఇవ్వలేదు అని దేవుడికి ఒక ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అని ఇస్తాను, ఇక నుంచి బ్యాలెన్స్ తీసుకొస్తాను కనెక్షన్లో. మీ మీద అబ్సెసివ్గా ఉన్నారు, మంచి ప్యాషనెట్గా ఉన్నారు. ఎంత మదర్ ఇష్యూస్ ఉన్నా, ఇంకెవరున్నా, అదర్ థర్డ్ పార్టీస్ ఉన్నా, ఈ పర్సన్ ఈ కనెక్షన్ అయితే కంపల్సరీగా తన లైఫ్లో కావాలి అని యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. మీ మీద అయితే చాలా పాజిటివ్గా ఉన్నారు.
టోటల్గా మిమ్మల్ని అయితే మిస్ చేసుకోకూడదు, ఈ పర్సన్ నా లైఫ్లో కావాలి అని చెప్పి ఈ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. మీ నుంచి టవర్ మూమెంట్ వచ్చిన తర్వాత ఈ పర్సన్కి మీ వాల్యూ బాగా తెలిసి వచ్చింది. ఒక మంచి పర్సన్ని మిస్ చేసుకున్నాను అని చెప్పి ఈ పర్సన్కి ఒక సోల్ బాండ్, సోల్ టు సోల్ కనెక్షన్ ఉన్న నన్ను మంచిగా అర్థం చేసుకొని నేనేం చెప్పకపోయినా నన్ను చూసి అర్థం చేసుకునే మంచి పర్సన్ని నేను మిస్ చేసుకున్నాను, అది నా వల్లే అని చెప్పి ఈ పర్సన్ చాలా రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. సో చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ చేసుకొని. ప్రజెంట్ అయితే ఆ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ టోటల్గా మీ మీదే ఉంది. అది చాలా పాజిటివ్గా ఉంది. ఎందుకంటే మీ వాల్యూ తెలిసి వచ్చింది, మీరు ఎంత ఇంపార్టెంటో తెలిసి వచ్చింది. యూనివర్స్కి, డివైన్కి, గాడ్కి ప్రే చేసుకునే రేంజ్కి వెళ్ళారు. ఆ పర్సన్ని నాకు ఇవ్వు, ఒక ఛాన్స్ ఇవ్వని చెప్పి. సో న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ రీడింగ్ కూడా పాజిటివ్గా ఉందండి, క్లైమ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.